నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సహరాన్పూర్లోని మాసా కొంబరి యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని సిఎస్ఆర్ కాన్క్లేవ్లో జరిగిన సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమానికి హాజరు. శీతాకాల విడిది హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి. వైఎస్ఆర్ జిల్లా పులపత్తులోని పునరావాస కేంద్రంలో బాధితులను ఓదార్చుతున్న సీఎం జగన్. దేవినేని శ్రీమన్నారాయణ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి. మానవత్వం చాటుకున్న సబిత. ఇక డీటెయిల్స్ చూస్తే, సహరాన్పూర్లోని మా శాకుంబరి యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ యోగి ప్రభుత్వంలో 70% దోపిడీ తగ్గిందని అన్నారు. నేను టీవీలో అఖిలేష్ యాదవ్ ప్రసంగం వింటున్నారు, నేరాలు పెరిగాయని అన్నారు. అఖిలేష్ జీ, మీరు మీ కళ్లద్దాలు ఎక్కడి నుంచి తెచ్చారు? మీ ఎలాంటి కళ్లద్దాలు ఉపయోగిస్తున్నారు? నేను యోగిజీ మరియు మీ 5 సంవత్సరాల మధ్య పోలికను తీసుకువచ్చాను. యోగి ప్రభుత్వంలో డకోయిటీ 70% తగ్గింది. ఆయుధాల వినియోగం ద్వారా దోపిడీ ఘటనలు 69% తగ్గాయి. హత్యలు 30% తగ్గాయి. వరకట్న మరణాలు 22.5% తగ్గాయి. అఖిలేష్ జీ, ఇంటికి వెళ్లి డేటాను తనిఖీ చేయండి. మీ హయాంలో యూపీలో మాఫియా పాలన సాగిందని, నేడు యూపీలో చట్టాల పాలన నడుస్తుందని అమిత్ షా అన్నారు. अखिलेश जी, कहां से चश्मा लाए हो? किस चश्मे से देखते हो? आपके 5 साल और योगी जी के 5 साल मैं तुलना लेकर आया हूं. डकैती में योगी सरकार के शासन में 70% की कटौती हुई है. 70% की लूट, हथियारों के साथ लूट में 69% की कमी हुई है. हत्या में 30% की कमी हुई है. बलवा में 33% की कमी हुई है. और दहेज के मृत्यु में 22.5% की कमी हुई है. जरा घर जाकर आंकड़े खंगाल दो अखिलेश जी. आपके शासन के अंदर यूपी में माफिया राज था, आज यूपी में कानून का राज करने का काम भारतीय जनता पार्टी. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని సిఎస్ఆర్ కాన్క్లేవ్లో జరిగిన సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ, వెటరన్స్, వీర్ నారీస్ మరియు వారి కుటుంబాలకు మీ ఆర్థిక సహాయంతో మద్దతు లభించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఆత్మనిర్భర్ భారత్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. 33 करोड़ रुपए से अधिक की मदद की गई है. मैं एक बात और कहना चाहूंगा कि सरकार ने निजी क्षेत्र की ताकत और देश की तरक्की में उनकी भूमिका को पहचाना है और 2014 से ही देश सेवा का अवसर मिलने के साथ ही हमने निजी क्षेत्रों की बढ़ोतरी के हर संभव प्रयास किए हैं. निजी क्षेत्रों के लिए हमेशा से अछूता समझा जाने वाला यह डिफेंस सेक्टर भी आज आपके स्वागत के लिए पूरी तरह से तैयार खड़ा है. आप लोगों को जानकारी होगी कि अभी हाल में ही మీడియా సమావేశంలో ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన వివరాలను వివరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన డిసెంబర్ 6న జరుగుతుంది. 21న భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన ఇక్కడికి రానున్నారు. వరుస సమావేశాలు ఉంటాయి. మేము పగటిపూట చాలా ఇంటెన్సివ్ ఎంగేజ్మెంట్ మరియు సమ్మిట్లో ముగుస్తాం. ఈరోజు రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రష్యన్ కౌంటర్ కోడ్ షేరింగ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషనర్ ప్రారంభమవుతుంది. ఈఏఎం రష్యా కౌంటర్తో ద్వైపాక్షిక సమావేశం ఉంటుంది. విదేశాంగ మరియు రక్షణ మంత్రుల స్థాయిలో కొత్తగా ఏర్పాటు చేయబడిన 2+2 డైలాగ్ మెకానిజం యొక్క ప్రారంభ సమావేశం తర్వాత జరుగుతుంది అని అరిందమ్ బాగ్జీ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ మధ్యాహ్నం 21వ భారతదేశం రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది మరియు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ను న్యూఢిల్లీకి స్వాగతించడానికి మేము ఎదురు చూస్తున్నాం. సమ్మిట్ ముగింపులో సంయుక్త ప్రకటన విడుదల చేయాలని ప్రతిపాదించబడింది. Actually, there will be a series of meetings on that day. We foresee a very intensive engagement during the day and culminating with the summit. The day will begin with Raksha Mantri and his Russian counterpart, His Excellency Sergei Shoigu, co-chairing what is known as the Intergovernmental Commission it's called the Military Technical Commission, I think, while in the morning. While External Affairs Minister will have a bilateral meeting with his counterpart, Russian Foreign Minister, His Excellency Mr. Sergei Lavrov. These meetings will be followed by the first meeting, the inaugural meeting of the newly instituted 2+2 dialogue. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ నేవీ డే 2021 సందర్భంగా మాట్లాడుతూ 39 నౌకలు మరియు జలంతర్గాములలో 37 మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో నిర్మించబడుతున్నాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ కోసం దళం యొక్క అన్వేషణ చూపుతుందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భరత అక్రాస్ ఆల్ డొమైన్స్, సర్ఫేస్, సబ్ సర్ఫేస్ అండ్ ఎయిర్. Indian Navy's commitment to Atmanirbharta is evident from the fact that of 28 ships and submarines commissioned into the Navy over the last 7 years, all have been built in India. Further, of the 39 ships and submarines currently under construction, 37 are being built at Indian shipyards. These include the aircraft carrier శీతాకాల విడిది హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 3 లేదా 4 వారాల్లో ఈ పర్యటన ఉండబోతుంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈసారి రాష్ట్రపతి దక్షిణాది విడికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ వర్గాలు సమాచారం అందించాయి. మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ డెంటల్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని షిఫ్ట్ కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. అటుగా వెళ్తున్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ ఆపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండల వెదర్ల చెరువు ఎస్టీ కాలనీలో వరద బాధితులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇది. గురువారం సాయంత్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కాలనీలో నడుచుకుంటూ బాధితులు దేశమ్మ, మున్నెమ్మ, అమ్ములు, గంగమ్మ, నాగమ్మ, మునిరత్న, జరతమ్మ, ఆదిలక్ష్మి, శివరంజని తదితరుల నివాసాలకు వెళ్లి పలకరించారు. దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. సాయం అందిందా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మనమ్మ స్పందిస్తూ వరదలకు నష్టపోయిన మా కుటుంబాలను దేవుడిలా ఆదుకున్నావయ్యా, మీ మేలు మర్చిపోలేమంటూ 2 చేతులెత్తి నమస్కరించారు. వెదల చెరువు గిరిజన కాలనీ అటవీ పుష్పాలతో గుచ్ఛం తయారు చేసి దానిని ఓ చెంబులో పెట్టి సీఎంకు అందజేశారు. ఇల్లు లేదని చెప్పిన పలువురికి మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆ కమ్మిని పట్టుకొని తర్వాత ఈయన ఒక్కొక్కరినే అంటే కాలు పట్టుకొని ఒక్కొక్కరిని నా భుజాల మీదకి ఎక్కిచ్చేశారు. అట్లా మేము ఇంచుమించు 1 గంట 40 నిమిషాలు మాత్రం ఉన్నా. ఈరోజు జగనన్నను చూడాలని మాకు భగవంతుడు ఆవిష్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇచ్చిన ఆర్థిక సాయం మాకు చాలా సంతోషం, హ్యాపీ అన్న. ఇంకొంచెం ఏదన్నా దీనిపైన ఆర్థిక సాయం చేయాలి అన్న. హౌసెస్ మొత్తం ఎంత అన్న మాకు భగవంతుడు ఆవిష్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూడగలుగుతాం. ఇదే కాకుండా మాకు ఎంత మన ప్రభుత్వం నా పేరు గన్నం శివప్రసాద్. సార్ మాకు మాత్రం అన్నం అమరన్న వాళ్ళు చాలా వేగంగా మాకు ఫుడ్ కానీ డొనేషన్ కానీ వాటర్ కానీ చాలా వేగంగా చేశారు. అది గంటల్లో కూడా మా దగ్గరకు వచ్చి జగన్ పావని నాకు 5,000 టాబ్లెట్స్ 5,000 అవుతుంది. ఉద్యోగం ఒకటి కావాలన్నా మీరు చేసిన హెల్ప్ అంతా గవర్నమెంట్ అయితే సక్సెస్ఫుల్ సార్. డే 1 నుంచి మేము ఇక్కడ ఉన్నాము. చాలా బాగా వర్క్ చేశారు సార్. ఉద్యోగం జాబ్ మీరు ఎవరు నువ్వే చేస్తావు అటాచ్ చేయండి సార్. మీరు చేస్తారు
చదివాడు సార్. మా ఇంటే చదివాడు. అంటే బాగా మంది కదా నేను చేయగలుగుతాను సార్. మా అమ్మకి ఇచ్చేసేది పేరు తల్లి నా పేరు సుగుణ సార్. అంటే ఈ రెండు సార్ నాకు అదొకటి చేయండి సార్. నా బిడ్డల కోసం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాతండ్రి దేవినేని శ్రీమన్నారాయణ భౌతిక కాయానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆపై దేవినేని కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేవినేని వెంకటరమణ కుమార్తె ప్రజ్ఞలను బాబు పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత మాట్లాడుతూ శ్రీమన్నారాయణ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.
బలపడిన వాయుగుండం సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా కదులుతుంది. శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా బలపడనుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థ సూచించారు. ఒమిక్రాన్ ముప్పుని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. మన భారతదేశంలో కూడా ఇప్పుడు మరి కేసెస్ గుర్తించడం జరిగింది. కాబట్టి అత్యంత అప్రమత్తంగా, అంటే సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ తర్వాత కొంత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ చేయటం, మరి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మళ్ళీ సాధారణ జీవన శైలిలోకి రావటం మనందరం కూడా చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది ఒక వేరియంట్ ఆఫ్ కన్సర్న్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఇది అంత తేలికగా తీసుకునేటటువంటి అంశం కాదు, ఇది ఒక వేరియంట్ ఆఫ్ కన్సర్న్, అంటే కొంత కలవర పెడుతున్నటువంటి వేరియంట్గా దీన్ని గుర్తించడం. దీనిలో ఉన్నటువంటి లక్షణాలు కూడా డెల్టా ప్లస్ కంటే కూడా, గతంలో సెకండ్ వేవ్లో మనం డెల్టా వేరియంట్ గురించి, డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ 2 వేరియంట్స్ కంటే వేగంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నటువంటి అంశాన్ని కూడా మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరించడం జరిగింది. వరద బాధితులకు సహాయం మరియు ఆత్మీయ కార్యక్రమం. ఆల్మోస్ట్ 200 మళ్ళీ మీరు రాయలసీమ మనకు ఏదైతే గడ్డి కొన్ని ఉన్నాయి, ఇది కూడా వచ్చేసాం. 237 houses, 600 damages. ఇది సార్ రాయలసీమ మనకు 0.9 సార్, మనం టీఎంసీ వచ్చి 0.58 సార్ చెప్పారు. వాటి లెవెల్స్ తగ్గించాలని మనమే రోడ్ చూడబడాలి. లేఅవుట్లో 5000 houses, ఆల్మోస్ట్ 1000 houses అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కడుతున్న జగనన్న. भैया तो ऑटो फोन कर रहा है। నిజంగా వర్షం అనుకోలేదన్నా మేమైతే, కానీ నిజంగా 7 గంటలన్నా అన్న 7 గంటలు మన ఎమ్మెల్యే గారు స్పందించి, కలెక్టర్ గారు స్పందించి, పోలీస్ వ్యవస్థ, ఎస్పీ నాయుడు వెంకట అప్పలనాయుడు మా పిల్లలతో ఉన్నామన్నా, ధైర్యంగా ఉన్నామంటే మీ ప్రభుత్వం మీరు ఉన్నారన్న మాకు భరోసా, మేము నమ్మాము కాబట్టి ఎంతో ధైర్యంగా ఉన్నాము. మా పెద్దలు కుటుంబ సభ్యులాగా అసలు మా ఎమ్మెల్యే గారు అయితే చాలా మంది చేసినారు. ఎంఆర్ఓ గారు కానీ అయిపోయిందా బాబు?
5 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఏపీకి ఏం ఒరగబెట్టిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉండగా 4 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. బీజేపీతో అంటగాగినప్పుడు టీడీపీకి ఏం ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. లోక్సభలో కోవిడ్-19 పైన కొత్తగా వచ్చే వైరస్ ఒమిక్రాన్ పైన ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, సెక్షన్ 193 ప్రకారంగా కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేశాం. మన రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ యొక్క విపత్తుని హ్యాండిల్ చేశారు, ఏ రకంగా ఈ కోవిడ్ కష్టకాలంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖాల్లో చిరునవ్వు అందిస్తూ వివిధ స్కీముల రూపేణా ఏదో ఒక స్కీమ్ రూపేణా వారి చేతిలో డబ్బులు ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు దేశానికే రోల్ మోడల్ కిందన ఈ యొక్క విపత్తుని ఎదుర్కొంటూ చిరునవ్వుతో ఎదుర్కొంటూ ముందరికి వెళ్తున్నారు. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా విపక్షము తెలుగుదేశం పార్టీ ఒకటే కంకణం కట్టుకున్నారు. రాష్ట్రాన్ని ఢిల్లీ నడివీధుల్లో పార్లమెంట్ సాక్షిగా పరువు తీయాలి. అసలు నిజంగా మనం కడుపుకు అన్నం తింటున్నామో గడ్డి తింటున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడే మాటలు అసలు నిన్న ఎంత హాస్యాస్పదంగా ఉందనంటే అప్పులకి ఆది పురుషుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాళ్ళు సోద్యం చెప్తా ఉన్నారు. నిన్న నిజంగా పెద్ద ఆయన కనకమేడల రవీంద్రబాబు గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు మోడలే గనక ఫాలో అయితే మిగులు బడ్జెట్లోకి వెళ్ళిపోతారు. దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దుర్గాపురంలో ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం, దివ్యాంగులకు చేతికర్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నన్ను తిట్టుకుంటాం. జగ్గయ్యపేటలో ఎస్జీఎస్ కళాశాలను ఎడిట్గా కొనసాగించాలని తరగతులు బహిష్కరించి గేటు వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సోమేశ్వరరావు, జిల్లా నాయకులు గోపీనాయక్. రాష్ట్ర ప్రభుత్వం 7 విద్యా సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు రంగం సిద్ధం చేసింది. దానిలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి ఎస్జీఎస్ కళాశాలని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఈరోజు విద్యార్థులు దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ నాయకులతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా మేము నడుపుతామని చెప్పేసి ఎక్కడా కూడా హామీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు విద్యార్థులుగా తరగతులు బాయ్కాట్ చేసి కళాశాల గేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే గారు వచ్చి ఈ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా మేము నడుపుతామని స్పష్టమైన ఒక హామీ వచ్చేదాకా కూడా మేము ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎస్జేఎస్ కళాశాలని ఎయిడెడ్ కళాశాలగా మేము నడుపుతామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎస్జేఎస్ కళాశాల విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్తీక మాస శుభసందరంగా సీతన్నపేటలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపం నందు గాయత్రి సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కృష్ణా జిల్లా కంచికర్ల మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. నేపాల్కి చెందిన తారా ఎయిర్లైన్స్ చోటు చేసుకున్న ఈ సంఘటన ఇది. రన్వేపై ఆగి ఉన్న విమానాన్ని ప్యాసింజర్లు, సెక్యూరిటీ సిబ్బంది నెట్టుకుంటూ తీసుకెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేపాల్ జర్నలిస్ట్ సుశీల్ భట్టారాయ్ కథనం ప్రకారం టైరు పేలడంతో రన్వేపై ఈ విమానం ఆగింది. ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్యాసింజర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో దాన్ని పక్కకు నెట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. సహరాన్పూర్లోని మాసాకొంబరి యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని సిఎస్ఆర్ కాన్క్లేవ్లో జరిగిన సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమానికి హాజరు. శీతాకాల విడిది హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి. వైఎస్ఆర్ జిల్లా పులపత్తులోని పునరావాస కేంద్రంలో బాధితులను ఓదార్చుతున్న సీఎం జగన్. దేవినేని శ్రీమన్నారాయణ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి. మానవత్వం చాటుకున్న సబిత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.